ఆ! మనం చివరి యూనిట్‌లో తెలంగాణ కీర్తన సాహిత్యం అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. కాసేపు మాట్లాడుకుందాం. మన లక్కీగా కొంత టైం వచ్చింది కాబట్టి, మనం మరీ గంటలు గంటలు కాకుండా కొంచెం సేపు మనం దీన్ని డిస్కస్ చూద్దాం. మనం ఒక అద్భుతమైనటువంటి ఆహ్, పాఠం మనకి. ఎందుకంటే, మనం ఇన్నాళ్ళు పద్యాలు, ప్రబంధ కవులు, వాళ్ళు వీళ్ళు గొప్ప గొప్ప పండితులు ఆహ్, ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉన్న వాళ్ళు చెప్పిన కవిత్వాలు మనం చదువుకుంటున్నాం ఇన్నాళ్ళు. కానీ వీళ్ళు కనీసం వాళ్ళ ఊర్లో గూడా విగ్రహాలు ఉండుండకపోవచ్చు వీళ్ళకి. అయితే కానీ వీళ్ళు ఎవరు చెప్పినా చివరికి వేదాంతమే చెప్పేది. అద్భుతమైన పీఠాధిపతులు చెప్పినా, ఎవరు చెప్పినా, గొప్ప గొప్ప మఠాధిపతులు చెప్పినా, వేదాంత సారం తెలిసినటువంటి యోగీంద్రులు చెప్పినా చివరికి ఇదే. అలాంటి దాన్ని సింపుల్ కవిత్వంలో, సింపుల్ పదాలతో గొప్ప గొప్ప ఛందో లక్షణాలు, ఛందో నియమాలు ఏమి పాటించకుండా కేవలం చెప్పేది అద్భుతమైన మాటల్లో వాళ్ళు ఈ గురువులు వాళ్ళ శిష్యులకి చెప్పినటువంటి 4 మాటలు మనం ఇక్కడ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఈ అంటే ఈ గురుడే దైవం వినరా వినరా అని ఈ శ్లోకం ఈ కీర్తన ఏదైతే ఉందో నేను మొన్న చదువుతుంటూ వింటుంటే ఒక చిన్న గ్రూప్, ఒక చిన్న విలేజ్‌లో, ఒక చిన్న ఇంట్లో, తడికల ఇంట్లో కూర్చొని ఒక 20 మంది స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్ళు ఒకళ్ళు పాడుతుంటే భజన చేస్తుంటే చక్కగా భజన చేస్తూ పాడుకుంటున్నారు. వాళ్ళకి ఎంత భక్తి తాత్పర్యత ఉందో, ఒక గొప్ప మఠంలో కూర్చొని చదువుకునే వాళ్ళకి అంతే భక్తి తత్పరత. వీళ్ళకి, వాళ్ళకి ఎటువంటి తేడా లేదు. ఇద్దరి భావం ఒకటే. ఇందులో చెప్పింది అక్కడ చదువుకునేట తత్వం 2 ఒకటే. ఇందులో ఏంటో చూద్దాం మనం. ఈ 5 కీర్తనలు సుమారు ఇవన్నీ గూడా మనకి మీరు చెప్పారు. మన సాగి కమలాకర్ శర్మ గారు చెప్పారు. ఈ పాట ఆయన చెప్పినప్పుడు. ఇవన్నీ గూడా సుమారు 100, 200 ఏళ్ల క్రితం వీళ్ళు గురువు పరంపరగా నేర్చుకుని వీళ్ళు చిన్న చిన్న విలేజెస్‌లో ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు. పెద్ద పెద్ద పట్టణాల నుంచో ఎక్కడో బృహత్తమైన విద్యాలయాల నుంచో లేతే విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వాళ్ళు, లేతే పండితుల దగ్గర చదువుకున్న వాళ్ళో కాదు. అత్యంత సాధారణమైన జీవనం గన్న వాళ్ళు చక్కటి సారం తెలుసుకొని తమ శిష్యులకి ఒక గురు పరంపరలో వెళ్ళాలనేటువంటి దృష్టిలో చెప్పినటువంటి 4 మాటలు ఇవి. మనం చూద్దాం ఏంటో ఇవి. ఈ మొదటిది మిడిదొడ్డి ఎల్లయ్య అని ఆయన 1918లో జన్మించాడాయన. నారాయణపేట వింజమూరు పరిసరాల్లో గొప్ప అచ్చల గురువు. ఇంతకీ అచలం అంటే చెప్పుకుందాం. మన అచలం అంటే ఏమనుకుంటే, చలము అంటే కదిలేది. అచలం అంటే కదలంది. కదలకుండా ఏముండేది? ఏముండాలి కదలకుండా? మనసు. మనసే కదలకుండా ఉండాలి. లేదా స్థిరంగా ఉండాల్సింది మనసే. అది స్థిరంగా ఉంటే మిగతా జగత్తు స్థిరంగా ఉంటుంది. జగత్తు స్థిరంగా ఉంటే జగత్తు కదలకుండా ఉంటుందా? ఖచ్చితంగా కదులుతుంది. అది కదులుతూ మన్ని కదల్చకుండా మాత్రం ఉంటుంది. ఎప్పుడు జగత్తుకి మనకి కనెక్షన్ మధ్యలో మనస్సు. ఆ మనస్సుని స్థిరంగా పెట్టుకోగలిగితే మనం చేరవలసిన చోటకి చేరతాం. చేరవలసిన చోట అంటే పరమపదం. ఆ పరమపదాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముందు పైకి లాగేది మనస్సుకి, శరీరానికి, జగత్తుకి మధ్యలో ఉండే కనెక్షన్ ఏంటి? కేవలం మనసు. అదే అన్నిటిని చెడగొట్టేది అదే. మనల్ని మంచి దారిలో నడిపించేది కూడా అదే. ముందు దాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. అచలంగా ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ అచల సిద్ధాంతం అనేటువంటి గురువులు ఆ పరంపరలో, ఆ సిద్ధాంతంలో, ఆ దీంట్లో, ఆ మతంలో, ఆ నమ్మకంలో, ఆ విశ్వాసంలో కొంతమంది గురువులు నేర్చుకుని వాళ్ళు తమ శిష్యులకి, ప్రశిష్యులకి కొన్ని తత్వాలు నేర్పడం, వాళ్ళు వాళ్ళ శిష్యులకి, వాళ్ళ అనుయాయులకి ఈ తత్వాలు నేర్పడం అది జరిగింది. అలాంటి సందర్భంలో ఈ మిడిదొడ్డి ఎల్లయ్య అని ఆయన గురువు దగ్గర నుంచి, ఆయన గురువు ఎవరికి? ఆయన తండ్రి హనుమంతదాసు. తండ్రే గురువు ఈయనకి. ఆయన దగ్గర నేర్చుకుని తన శిష్యులకి ఇది ఆయన నేర్పడం జరిగింది. ఈ పాఠంలో ఉన్నటువంటి, ఈ పద్య భాగంలో ఉన్నటువంటి 4, 5 మాటలు చూద్దాం ఏంటో మనం. ఇందులో మనం మీరు చెప్పుకుందాం 2, 3 విషయాలు చెప్పుకుందాం. అయితే కొన్ని పదాలు మీరు అర్థం చేసుకోండి. కొన్ని పదాలు బేసిక్ పదాలు అండర్‌లైన్ చేసుకోండి. దాన్ని వివరించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చు అక్కడ. రైట్. ఇక్కడ గురుడే దైవం బనియరరా గురు కరుణము నీవు కనుగొనరా. గురిని కొలచిన గురి కుదిరించును గురుతగ నీకు గోప్యము తెలుసును. గురుడే దైవం. ఎందుకంటే నిజానికి ఎవరైనా చేరవలసింది భగవంతుని చేరాలి, భగవంతుని నామం తెలుసుకోవాలి, అతని తత్వం తెలుసుకోవాలంటే ప్రధానమైన మార్గం గురుడే. నో డైరెక్ట్ లింక్. ఒక భక్తుడికి, భగవంతుడికి మధ్యలో డైరెక్ట్ లింక్ ఎప్పుడూ ఉండదు. గురువు ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఎంత గొప్ప భక్తుడైనా సరే అతనికి గురునామాన్ని, దైవనామాన్ని ఉపదేశం చేసేది ఒక గురువే ఉపదేశం చేస్తాడు. ఉదాహరణకి ప్రహ్లాదుని తీసుకుంటే అతనికి ఉపదేశం చేసింది నారదుడు. డైరెక్ట్‌గా విష్ణువుతో వచ్చి నా నామాన్ని చెప్పించని చెప్పలేదు. ప్రహ్లాదుడికి నారదుడే చెప్పాడు. అలాగా శిష్యులు ఈ గురు పరంపరలో
గురువుని నమ్మి నువ్వు కొలిచినట్టయితే గురు కరుణ నీకు దొరుకుతుంది. గురు కరుణ నీకు దొరికినట్టయితే అప్పుడు గురికి కుదురుస్తాడు. గురి డైరెక్ట్ ఏం చేస్తాడు, గురుడు నన్ను చేర్చాడు, అక్కడికి స్వర్గానికి చేర్చాడు. ఎలా చేస్తే, ఎవరిని నమ్మితే, ఎలా ప్రార్థిస్తే, ఏ విధంగా ఇది చేస్తే, తత్వాన్ని తెలుసుకుంటే ఆ లక్ష్యం చేరగలమో చెప్తాడు. అందుకని గురిని కొలిచిన గురి కుదిరించిన గురుతో నీకు గోప్యము తెలుసును, గోప్యం తెలుసు. ఈ రహస్యమైనటువంటి ఈ భగవంతుని చేరే మార్గాన్ని నీకు తెలియజేస్తాడని చెప్పి, అందుకోసం అందుయందు శోధించకరా నీ అంతరంగమున వెదుకుమట, పొందుగ షట్చక్రముల మీది పసందుగా నిలిచిన పరమహంసను. దీనికోసం ఎక్కడ కూడా వెతకాల్సిన పని లేదు నాయన, నీ మనస్సులోనే, మన అంతరంగంలోనే. అంటే బయట కన్నా కూడా లోపల వెతుక్కోమంటే అర్థం ఏమిటి? బయట దృష్టి మాను, బయట చూడవలసిన వాటి బయట వెతకమోకు. బయట నీ శరీరానికి, మనస్సుకి, ప్రపంచానికి మధ్య ఒక గడ్డుగోడ ఏర్పరచు. అంటే మనస్సుని బయటికి వెళ్ళలేమోకు, నీలో నువ్వే చూసుకో, నీలోనే వెతుక్కో. భగవంతుడు నీలోనే ఉంటాడు. నీలో ఉండి, నీలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాడిని జయించి అప్పుడు నువ్వు భగవంతుడు చేరటానికి ప్రయత్నం చేయని చెప్తూ, అందుయందు వెతకముకురా, శోధించకురా, నీ అంతరంగమును వెతకమరా, పొందుగ షట్చక్రముల మీది పసందుకు నిలిచిన పరమహంసలు. షట్చక్రాలని మన యోగంలో చెప్పుకుంటాం మనం. అందులో మూలాధారం నుంచి బిగినాయి సహస్రారం దాకా 6 చక్రాలు ఉంటాయి. ఆ 6 చక్రాల్లోనూ మూలాధారం దగ్గర బిగినయి ఈ యోగ క్రియలో ఏమిటి, దానికి చక్రాలు సున్నా రౌండ్గా ఏమి ఉండవు. అవి అంటే ఆ స్థానం నుంచి మనం ఒక్కొక్క స్థానంలో కొన్ని బంధనాలు ఉంటాయి మనకి. మన మనస్సుని బయటికి ప్రపంచంతో కట్ చేయడానికి కొన్ని బంధనాలు ఉంటాయి. ఆ యోగ సాధనలో ఒక్కొక్క స్థితి దాటుతుంటే మనం ఈ యోగ బంధనాలు విడిపోతాయి మనకి. మీరు మన లలితా సహస్రం చెప్తుంటే రుద్రగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విభేదిని అని చెప్పుకుంటాం కదా. విష్ణు గ్రంథి విభేదిని 3 చోట్ల అక్కడ ముడులు గ్రంథులని చెప్తారు, ఇక్కడ చక్రాలని చెప్తారు. ఇవి ఒక్కొక్క స్థానంలో ఉంటే మన 74,000 నాళ్ళు, 72,000 నాళ్ళు ఉంటాయి నాడులు మన శరీరంలో. కొన్ని చోట్ల ఈ మూలాధారం చక్రం దగ్గరికి వచ్చాడు ఒక 4,843 నాడులు ఎన్నో కనెక్ట్ అయి ఉంటాయి ఆ ప్లేస్ లో. కాబట్టి మనం అక్కడ నుంచి ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి పైకి తీసుకెళ్తుంటే యోగ సాధనలో చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అయిన యోగ సాధనలో ఇలా పైకి తీసుకెళ్తుంటే ఒక్కొక్క చోట మనకి మిగతా ప్రపంచంతో బంధనాలు తెగి సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం పరమహంస ఎవరైతే ఉన్నారో బయట తత్వం మనకి భగవంతుని తత్వం ఉందో అది బోధపడుతుందని చెప్తూ, ముందుగా షట్చక్రముల మీది పసందు గురించిన పసందు చాలా హాయి, అక్కడ సంతోషం అంటే బ్రహ్మానందాన్ని పొందవచ్చు. పసందుగా అంటే చూడండి ఎంత తేలికైన మాట్లాడాడు అక్కడ. పసందు అనేది మన మామూలుగా హిందీ వర్డ్ అది. ఇక్కడ తెలంగాణలో ఉర్దూ, హిందీ కలిసి ఉంటాయి కాబట్టి పసంద్ అంటే అక్కడ ఇష్టమైంది, సంతోషాన్ని కలిగించేది అర్థం అక్కడ. కాబట్టి అది బ్రహ్మానందానికి అక్కడ చూడండి ఎంత గొప్ప మాటకి, చిన్న మాటని ఎంత గొప్ప అర్థం చూపించాడు. బ్రహ్మానందము అనే దానికి అక్కడ పసంద్ అనే పదాన్ని వాడాడు. పసందుకి నిలిచిన పరమహంసను చేరవచ్చు అని చెప్తున్నాడు. పంచముద్రలను కనుగొనరా, పరికించి చూచుని తెలియరా. పంచముద్రలు ఈ చేసే ఈ యోగ క్రియలో కొన్ని ముద్రలు అవి ఉంటాయి. అంటే మనసు స్థిరంగా నిలపడానికి, ఈ శరీరాన్ని కంట్రోల్ చేయడానికి, అందులో ఒక్కొక్క బంధనాన్ని విడిపించుకోవడానికి ఈ యోగ క్రియల్లో పంచముద్రలు, పంచపంచములను కూడా చెప్తారు. పంచపంచం అంటే చూద్దాము. ఈ యోగ క్రియల్లో ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో దాన్ని ప్రయత్నం చేస్తూ అక్కడ సద్గురుడు ప్రయత్నం చేసినట్టు పరిశోధించిన సంచితంకు సద్గురుడు కనపడు. సద్గురుడు అంటే మనకి చివరికి అక్కడికి చేర్చగలిగినవాడు, మంచి విషయాలు చెప్పేవాడు సద్గురుడు అంటే. మనకి బ్యాడ్ ఎలిమెంట్స్ మనం బ్యాడ్ మిస్డైరెక్ట్ చేసేవాడు కాదు. అలా చెప్తూ అలా కనపడతాడు, అతను సహాయం చేస్తాడు మనకి. పంచముద్రలను కనుగొనరా, పరికించి చూస్తే తెలియనురా. రైట్. హంసమూలము కనుగొనరా, శోధించిన నీకు తెలియనురా. ఈ హంసమూలం, హంస అంటే ప్రాణశక్తికి హంసం అంటారు, హంస అంటారు. ఆ ప్రాణశక్తిని, మనలో ఉన్న ప్రాణశక్తిని జాగృతం చేసి, అంటే దానికి ఎక్కువ శక్తిని కల్పించి, పంచజేరి గురు పడిపడి వేడిన మంచిదారి నీకు మునగుంచుకును. మనం ఆ గురు పంచన పడి, పంచంటే అతని ఆశ్రయంలో గురుని ఆశ్రయించి అతన్ని వేడుకుంటే అతను మనకి సరైన దారి చూపిస్తాడు అని చెప్తూ, తారక మంత్రము దొరుకునుగా నీవు ఓరిముతో దాన్ని పొందుకున్నావు. తారక మంత్రం అంటే నిజానికి రామనామం అని అర్థం. కానీ ఇక్కడ తారకం అంటే తరింపజేసే మంత్రం, ఏదైనా కావచ్చు. అది ఓం శివాయ నమనండి, నమ శివాయనండి, ఓం షణ్ముఖాయ నమనండి, లేదా ఓం గణేశ్వరాయ నమనండి, ఎవరైనా ఒక నామం అంటే భగవంతుని సన్నిధి చేర్చడానికి, మిగతా విషయాలతో డిస్కనెక్ట్ అవ్వటానికి మనం చేసి ఒక మంత్రం ఇస్తాడు. అదే మన్ని తరింపజేస్తుంది. చేస్తూ కోరి గురుని మది మేలుగా తలచిన కూరిమితో నీకు గుర్తు తెలుపును. కోరి గురుని, ఇవన్నీ కోరి నిష్కర్షంగా కోరి, అంటే శ్రద్ధతో, అత్యంత శ్రద్ధతో కనుక మనం కోరి దేవుడిని వేడుకుని ప్రార్థించినట్టయితే
మనకి గుర్తు తెలుసును. అంటే అక్కడికి వెళ్ళే మార్గం చెప్తాడు అతను. గురువు తీసుకెళ్ళి మనం చేర్చడు. నువ్వు ఈ విధంగా సాధన చెయ్యి, ఈ విధంగా సాధన చేస్తే నువ్వు నీ లక్ష్యాన్ని చేర్చుకుంటావు. ఇక్కడ మొదటి గురి కుదిరించును అన్నాడు కదా ఫస్ట్ దాంట్లోను. అది ఏదైతే గురి ఉందో అక్కడికి చేరుస్తాడని చెప్తూ, కామక్రోధములు విడుమురా నీవు కామిని వలలో చిక్కకురా. షడ్వర్గాలు వర్గాలు తెలుసు మనకి, కామక్రోధ మదమోస్మోహ మాత్సర్యాలు, వాటిని వదిలిపెట్టాలంటాడు. కామిని వలలో చిక్కకురా అంటే కామిని అంటే అక్కడ స్త్రీ అని కాదు, అక్కడ స్త్రీతో ఎందుకు పోలుస్తారంటే గబుక్కును ఆకర్షించబడేది స్త్రీకి కదా. కాబట్టి అందుకని మనని ఎవరైతే తప్పుదారి పట్టించేవంటే ఆ పదంలో కామిని అనే పదం వాడాడు. కోరిక అర్థం. ఇక్కడ కామిని అంటే కోరికలు దేని మీదనే కావచ్చు, సంపదల మీద కావచ్చు, మరో సుఖం మీద కావచ్చు, నిద్రా సుఖం కావచ్చు, భోజనం ఉద్దేశం మీద కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటి దాని మీద అలాంటి కోరికల వలలో పడమకు, కోరికలు నడిచి గురుని భజించిన కూరిమితో నీ కూర్పు తెచ్చు. కోరికలు నడిచి కనుక మనం స్నేహంతో భక్తిభావంతో గురుని కోరుకుంటే చేరుస్తాడు. జ్ఞానాజ్ఞానము తెలియనురా, అజ్ఞానత వినుము తోనురా. జ్ఞానము అజ్ఞానము. జ్ఞానం ఏంటంటే తెలిసేది ఏంటి, తెలియనిది ఏంటి, అజ్ఞానం ఏంటి, ఏది నీకు ఏది తెలుసుకోవాల్సింది, ఏది తెలుసుకోకూడదు, నీకున్న తెలిసిన దాంట్లో ఏది తప్పు ఏది రైటు, ఆ విచక్షణ కావాలి. ఆ విచక్షణ తెలుసుకుని ఏది తెలుసుకుంటే ఏ విద్య శాశ్వతము ఏ విద్య అశాశ్వతము. మన కాండిక కేశిత్వం చెప్పుకున్నాం మనం, అక్కడ అవిద్య విద్య అని మాట్లాడుకున్నాం కదా అక్కడ మనం. అదే ఇక్కడ అంత గొప్ప కృష్ణదేవరాయలు విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఎంత గొప్పగా చెప్పాడు, దానికి ఏమాత్రం తగ్గకుండా చెప్పాడు ఇక్కడ ఈ గురువు, అచ్చర గురువు. ఏమీ తేడా లేదు, అక్కడ ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఏమీ తేడా లేదు. మనం రిసీవ్ చేసుకోవడం లేదు, రెండింటి కూడా సమానంగా రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి జ్ఞానజ్ఞానము తెలియనురా, అజ్ఞానత మెరుగు తోలునురా. సుజ్ఞానముతో సూటి నెరిగిన అంటే డైరెక్ట్, అంటే వక్ర మార్గం లేకుండా ఏ డైరెక్షన్లో కనుక వెళ్ళినట్టయితే మనం లక్ష్యాన్ని చేరగలుగుతాము. అది తెలుసుకుంటే ప్రజ్ఞానము ప్రత్యక్షము చూస్తాం, మంచి జ్ఞానం కనబడుతుంది అని చెప్తూ, ఈ ధరణి రాంపుర దాసుడురా వరమును మనమును నిలిపెనురా, పరగ వెంకట దాసుడు గురించి చరణములు అది నిలిపాడు. ఇక్కడ ఏం చెప్తా, ఇది గేయం. సాధారణంగా ఈ కీర్తనలు ఎలా ఉంటాయంటే మన అన్నమాకర్త కీర్తనలు కూడా విని ఉంటారు మీరు. చెప్పిన తర్వాత చివరి చరణంలో మాత్రం ఆ రాసే వాళ్ళ పేరు లేదా ఎవరి భక్తి ఎవరి ముద్ర అంటాడు, వెంకటేశ్వర ముద్ర అని అంటారు అన్నమాచార్యులు రాస్తే. ఆయన ముద్ర అందులో చివరి చరణంలో కనబడుతుంది. అది తప్పనిసరి. ఇప్పుడు గజల్ రాసేవాడు అనుకో, రాంబాబు గారు అలాంటి గజల్స్ రాశారనుకోండి, ఆ చివరి దాంట్లో ఎవరైతే రాస్తున్నారో అది ఆ చివరి స్టాంజాలో రాస్తారు. ఇది సాధారణంగా ఈ గజల్ ప్రక్రియలో ఉండేది, లేదా కీర్తన ప్రక్రియలో ఉన్నా కూడా అలాగే ఉంటాయి. తన ముద్ర ఉంటుంది అందులో. మనకి పురంధరదాసు కీర్తన విన్నా అంతే, మరొక అన్నమయ్య కీర్తన విన్నా అంతే, లేదా త్యాగరాజు కీర్తనలు, రామదాసు కీర్తన విన్నా అన్నిట్లో ఈ చివరికి ఏదో కనబడుతున్నాడు ముద్ర. ఇది చెప్తూ, ధరణి వింజమూరి వాసుడురా ఎల్లయార్య దేశిక వర్యునిరా, మృతిగా నిలిపి మేలగా కొలిచిన ముత్తముతో ముక్తి మార్గము చూపును. ఇది చెప్తూ వింజమూడి ఆయన ఎల్లయారే దేశిక వర్యుడు ఆయన పేరు. ఆయన గురుడేమో పరగ వెంకటదాసుడు, ఆయన గురువు అంటే తండ్రి చెప్పిన తర్వాత గురువు ఈ వెంకటదాసుడు అయి ఉండొచ్చు. అందువల్ల ఆయన పేరుతో చెప్పి లాస్ట్ బట్ వన్ స్టాండర్డ్ గురువు ముద్ర ఉంటుంది, లాస్ట్ స్టాండర్డ్ ఎవరైతే రాస్తున్నారో వారి ముద్ర ఉంటుంది. ఆ లాస్ట్ బట్ వన్ స్టాండర్డ్ వాళ్ళ ఊరి పేరు కూడా రాస్తుంటారు కొంతమంది. ఇక్కడ ధరణి రాంపుర దాసుడు అండి, ధరణి రాంపురంలో ఉంటాడు వెంకటదాసుడు గురువు. ఇక్కడ చివరి పేరు వింజమూరి వాసుడు అని ఎల్లయ్య ఆయన పేరు ఇక్కడ ఉంది కదా, మిడిదొడ్డి ఎల్లయ్య ఆయన పేరు రాస్తున్నాడు. ఇది స్థూలంగా దీంట్లో ఉన్నటువంటి, ఎందుకు మీకు వరుస్తున్నా అంటే కొన్ని పాయింట్స్ దీంట్లో అర్థం చేసుకుంటే మీరు తాత్పర్యం ఇక్కడ ఉంది, మనకి కొంత తాత్పర్యం ఉంది, దానికి కొంత యాడ్ చేసి మనం వ్రాయవచ్చు. ఈ ప్రశ్న మనకి అందులో ఇచ్చారు, ఇందులో మీ మొన్న అసైన్మెంట్ లో ఇచ్చారు మనకి, చాలా మంది అందరూ రాసి ఉంటారు. అయినా ఒక్కసారి మనం చేసుకుంటాం. తర్వాత ఇక్కడ మనకి ఇందులో ప్రశ్న కూడా గురువుని విడిదొడ్డాయి కదా, గురువు గొప్పదనం ఆయన ఎలా వివరించాడో వివరించండి అని ఇక్కడ రాశారు. దాని గురించి ఇస్తున్నాం. తర్వాతకు వస్తే ఎందుకు సాధన శాస్త్రములు అని చెప్తూ ఇది రాసింది ఎవరు, సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత. ఈయన గురించి ఏం చెప్తారంటే, ఈయన మిలిటరీలో పనిచేసి వచ్చి వైరాగ్యంతో గురువుని చేరాలనుకుంటే ఫర్ సమ్ రీజన్ హీ వాజ్ నాట్ అలౌడ్ యాజ్ ఎ శిష్య. ఇక్కడ ప్రశిష్యుడిగా చేర్చుకోలేదు. అక్కడ చేర్చుకోకపోతే తర్వాత మళ్ళా కొంతకాలానికి ఫీల్ఖానా గురువుడు, ఫీల్ఖానా లక్ష్మణ్ అని చెప్పని మంచి ప్రబల చాలా పేరున్న గురువు, ఆయన దగ్గర పెడితే అప్పుడు ఒక కండిషన్ మీద నువ్వు ఇక్కడ కనిపించవద్దు అని ఒక కండిషన్ పెట్టి అతను శిష్యుడిగా చేర్చుకున్నాడు. శిష్యుడిగా చేర్చుకుని అతను దీక్ష పొందిన తర్వాత అతను విజయవాడ వెళ్ళి అక్కడ కనకదుర్గ కొండ మీద కొన్నాళ్ళు చాలా ఏళ్ల పాటు ఉండి అక్కడ అచల మతాన్ని ప్రచారం చేసి
మళ్ళా వచ్చి ఇక్కడ కూడా అచల సిద్ధాంతాన్ని, అచల మతాన్ని ప్రచారం చేశారని చెప్తాడు. చాలా పేరున్నవాడు ఇతను. దాదాపు ఇక్కడ అచల శిష్యుల్లో, అచల గురు పరంపరలో ఈ వీళ్ళ శిష్యుల్లో దాదాపు 70% మంది ఈయన శిష్యులే అని చెప్తారు. ఇది ఈ పగడాల సత్యనారాయణ పగడాల వెంకటేశ్వర అవధూతకి సంబంధించి 1870 తర్వాత వాడు, అంటే సరి అయిన కాలం కూడా తెలియదు ఇది అక్కడికి. ఈయన అచల గురు ఫిల్కానా లక్ష్మణ ప్రభు, శంకర ప్రభుల దగ్గర దీక్షను పొందాడు. అవధూత అయిన విజయల ఇంద్రకైలాద్రి మీద కొన్నాడు. తర్వాత అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నేర్చుకున్నాడు చెప్తాడు. సరే, ఈయన చెప్పిన దాంట్లో ఈ ఏదైతే ఉందో ఇందాక మనం చదువుకున్న గురుడే దైవం అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన అందులో. తర్వాత ఇక్కడ ఈ ఎందుకు సాధన శాస్త్రములు అని చెప్తుంటే ఇందులో ఏం చెప్తున్నాడు, ఎందుకు సాధన శాస్త్రములు మీకు అందున భ్రాంతి పోదండి, సందేహములు చాలా కలుగును, చెప్పిన మీరు వినరండి. ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకయ్యా, నీకు సందేహాలు చాలా కలుగుతాయి, నువ్వు చెప్పినా వినవు అని చెప్తూ ఈయన చేయకూడని పనులు ఏంటో చెప్తున్నాడు. ఇందులో మనకి ఈ కీర్తనలో ఈయన మనకి చెప్పేది ప్రధానంగా చేయకూడని పనులు చెప్తున్నాడు. యోగ సాధన నందు శాస్త్రాల్లో భ్రాంతి ఉంటుంది, ఇలా సందేహాలు కలుగుతాయని చెప్తున్నాడు. కాబట్టి బాధ వినడానికి రమ్మనమని ఆహ్వానిస్తున్నాడు. నీ బాధ నేను వింటాను, నువ్వు రా నా దగ్గరికి, నేను చెప్పింది విను అని ఆహ్వానిస్తున్నాడు. చెప్తూ మతాభిమానము చేతను ఎప్పుడు మాయ గురువులను నమ్మకండి, సతతము కర్మ జ్ఞానములను సాధించితే శాంతి అనండి. మాయ గురువులను నవ్వద్దు. ఈ మతము అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ భిన్న భిన్న మతాలు, శైవము, మన కమలాకర్ గారు సర్వ చెప్పింది శైవము, వైష్ణవు, శాక్తేయము, హిందూ ముస్లిం అనేది కాకుండా శైవము, శాక్తేయము, వైష్ణవం ఇలా భిన్న మిస్డైరెక్ట్ చేసేవాళ్ళము. అంటే శైవం కన్నా వైష్ణవం గొప్పది, లేదా వైష్ణవం కన్నా శైవం గొప్పది, ఈ రెండింటి కన్నా శాక్తేయం గొప్పది, ఇలా కాకుండా నువ్వు నమ్మిన దాన్ని ఇది తప్పు ఇది ఎక్కువ అని చెప్పేవాడు కూడా తప్పు. అసలు ఫస్ట్ వాడు బేసిక్గానే వాడు తప్పు. పరమహంస పరమబ్రహ్మ ఒకడే, భిన్న రూపంలో ఉన్నాడు అంతే. కాబట్టి ఏది ఎవరిని సేవించినా మన లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఇదే తప్పు ఇదే చేయండి అని చెప్పడం మాత్రం సరి అయినది కాదని చెప్తారు. అలాగా ఈ మతాభిమానం పనికిరాదు, మాయ గురువును నమ్మద్దు. అలా చెప్పేవాడు ఎవడైనా ఉంటే మాయ గురువే, నిన్ను సరే మిస్డైరెక్ట్ చేసేవాడు. కాబట్టి సతతము కర్మజ్ఞానం మనం సాధిస్తే, కర్మ కాదు కర్మ జ్ఞానము, జ్ఞానాన్ని చేయవలసిన కర్మని నిష్టగా చేస్తూ, మన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నిష్టగా చేస్తూ మీరు సాధించే శాంతేనండి. శాంతి తప్పనిసరిగా దొరుకుతుంది. మనం చేయవలసిన శాంతి కన్నా, ప్రశాంతత కన్నా మనం ఎప్పుడైనా సరే చివరికి కోరుకునేది ప్రశాంతత కదా. ఎంత డబ్బున్నా, సుఖం ఉన్నా, ధనం ఉన్నా, సంపద ఉన్నా, మనకి మెంటల్ పీస్ లేకపోతే ఎక్కడ స్వర్గంలో ఉన్నా కూడా మనకు నరకంగానే అనిపిస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే నరకమంటూ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి. తన సంతోషం స్వర్గం, సంతోషంగా ఉంటే, సంతృప్తిగా ఉంటే దానికన్నా స్వర్గం లేదు. అందుకనే అంటాడు, గరకు నేరను గురకలు వినరా అంటాడు. పట్టు పరుపులు పట్టదు నిద్ర, గరక నేలను గురకలు వినరా. గరకు నేల మీద పడుకుని కొండరాళ్ళ మీద పడుకునేవాడు కూడా గురకలు పెట్టి నిద్రపోతాడు. ఎందుకంటే వాడి ప్రశాంతత సుఖం ఉంది. పట్టు పరుపులున్నా పట్టదు నిద్ర, సుఖం వాళ్ళతో, అది వాళ్ళ చేసుకున్న దురదృష్టం కదా. కాబట్టి ఇక్కడ చెప్తూ ఈ శాంతి కావాలంటే సతతము కర్మజ్ఞానములను సాధించితే, జ్ఞానం సంపాదించి చేయవలసిన కర్మ చేస్తే శాంతి దొరుకుతుందని చెప్తూ, విపరీత బోధలు వితండవాదములు ఉపచారములు విడవండి. అపచారములు, ఈ విపరీత బోధలు వితండవాదాలు చేసే ఉంటారు, అవన్నీ సరైన మార్గం కాదు, మీకు అలాంటి వదిలిపెట్టండి. కపటాత్ములై కాలము గదిపితే కడతేంటో దుస్తరమండి. మోసంతో కపటాత్ములై అంటే మీకు మీరు నిజాయితీ లేకపోతే, నిజాయితీగా గనక మీ లక్ష్యం ప్రకారం లక్ష్యం వైపు నడవకపోతే కడతేరట దుస్తరమండి. కడతేరటం అంటే తరించడం, ఆ తరించడం కష్టం. అంటే చనిపోతాము, ఎవరికైనా సాధ్యమే, చనిపోవడం ఎవరికైనా తప్పదు. కానీ కడతేరటం అంటే ఈ కష్టాల కడలిని సుఖంగా దాటడం మాత్రం అది దుస్తరము. దాటరా అన్నటువంటి పని, చేయలేని సాధ్యం కానటువంటి పనిని చెప్తున్నాడు. మరి చెప్తూ ఏమన్నాడు, మితిరిమైన బోధలు వితండవాదాలు, దైవం పట్ల మానవుల పట్ల అపచారాలు చేయొద్దంటున్నాడు. అది వదిలిపెట్టాలి. నిష్కల్మషమైన మనసుతో వర్తిల్లితేనే మోక్షము సత్గతి లభిస్తాయి. అలాగాక కపట మనస్కులై చరిస్తే మాత్రం దుర్గతులు పాలవుతారు అని ఆయన హెచ్చరిస్తున్నాడు.
అని చెప్తూ, తర్వాత దురహంకారం విడిచి పెద్దలకు పరిచర్య చేయండి, అహంకారం వదిలిపెట్టండి, పెద్దలకు పరిచర్య చేయండి, పరిపూర్ణచర బోధన ఎరిగి పావనులయ్యి ఉండండి. పరిపూర్ణచర అంటే ఏదైతే సిద్ధాంతం ఉందో, ఈ అచల సిద్ధాంతంలో పరిపూర్ణ అచల సిద్ధాంతం అనేది మరొక చిన్న ఒక మరొక శాఖ అలాంటిది. ఏ చెప్తూ, కానీ ప్రధానమైంది ఇది కూడా అచల శాఖలో ప్రధానమైంది. చెప్తూ ఇలాంటి పెద్దలు దురహంకారం వదిలిపెట్టి పెద్దలకు పరిచర్య చేయండి. అంటే ప్రధానంగా ఇందులో చేయకూడని పనులని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన ఒక చిన్న క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ రావచ్చు. చేయకూడని పనులు పగడాల సత్యనారాయణ స్వామి ఏ విధంగా వర్ణించారు అంటే మనం ఇవి రాయాల్సి వస్తుంది. ఈ పాదాలకు ఏదైతే మనం సులభమైన భాషలో ఏదైతే వ్యాఖ్యానం చెప్తున్నామో ఇప్పుడు వాటిని మీరు గుర్తుపెట్టుకుని రాసుకుంటే దీనికి ఒక 1.5 పేజీ 2 పేజీ మనం జవాబులు రాయవచ్చు. ఈ గురువుల గురించి వీళ్ళ గురించి ఎక్కువ రాసేది ఉండదు. ఒక 4-5 లైన్ల నుంచి రాయలేము. కానీ వీటిని మాత్రం మీరు వింటున్నారు కాబట్టి, పాట వింటున్నారు కాబట్టి ఈ చెప్పేటువంటి వ్యాఖ్యానం గుర్తుపెట్టుకుని మీరు కొన్ని పదాలు నోట్ చేసుకుని దాన్ని వివరించి రాయండి. రాస్తే జవాబు సులభంగా రాసేయచ్చు. బట్టి పట్టకుండానే రాసేయచ్చు. అది తేలిగ్గా. వినయ విధేయత భయభక్తులు విడిచితే కష్టం అండి. అనుమానంపై పెనుభూతే హతోహతం మేము చేసినండి. పెనుభూతం, అనుమానం పెనుభూతం ఎందుకన్నారు? అనుమానం పడ్డామంటే అది మనకన్నా పెనుభూతం చిన్నది, మనసులో చిన్నలో ఎక్కడో మూల బిగినవుతుంది. కానీ అది మాత్రం పెద్ద భయంకరమైన రాక్షసులాగా ఇది మనని ఎన్నో రెట్లు భయపెడుతుంది. అనుమానం. చిన్న చీకట్లో నడుస్తున్నారు, చిన్న తాడేదో కనపడుతుంది, మామూలుగా ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. అది పామేమో అని అనిపించిందంటే మీకు ఆ దారిన వెళ్ళేది ఎంత భయపడతారు కదా. చాలా అన్బేరబుల్ సిచ్యువేషన్. చీకట్లో నడుస్తున్నాం, చెట్ల చుట్టూ నుంచి ఆ పక్కన ఎవడో నడుస్తున్నాం అనిపిస్తుంది. ఎంత గుండె దారిన వాడికన్నా భయం వేస్తుంది. అలాంటి అనుమానం పెనుభూతం చాలా కష్టం. అది హతోహతము మిమ్మల్ని చేయనండి అంటే మిమ్మల్ని ధ్వంసం చేస్తున్నాయా అని చెప్తున్నాడు. చెప్తూ ఒద్దికతోనూ పెద్దల శుద్ధులు ఓపికతోనూ వినరండి. ఒద్దికతో, వినయంతో, వినయ విజేతంతో పెద్దల శుద్ధులు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి. గద్దరితనమున వెనకెదిరించేది కందురు నరకం ముందండి. పొగరమోత్తనం తగిన ఎదిరించినట్టయితే మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, నరకం ఇక్కడే మీకు కనబడుతుంది. అంటే మనం లక్ష్యాన్ని చేరం, ఎంతో కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటాం. కాదని అవునని వాదించడం మీ కర్మం ఇంతే అనుకోండి. కాదని అవునని మీరు కనుక వితండ వాదన బిగించేస్తే పైన చెప్పింది మళ్ళీ ఇంకో రూపంలో చెప్తున్నాడు. వితండ వాదన చేస్తే మీ కర్మ ఇంతే అనుకోండి. ఇంతకన్నా మీరు బాగుపడలేరు, మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవరు. వాద భేదముల చేత ఎప్పుడు యమబాధలు తప్పవు మీకండి. వాద భేదాల చేత, వాదాలు భిన్నమైన అభిప్రాయాలు ప్రతి వాడికి ఇదేలాగా, అదే ఉండే పూజిస్తేలాగా, ఇదే ఉండే పూజిస్తేలాగా, ఆయన చెప్పింది రైట, ఈయన చెప్పింది రైట, మన గరికపాటి వెంకటేశ్వర గరికపాటి ఆయన అలా చెప్పాడు, లేకపోతే ఈయన ఇలా చెప్పాడు, ఏం చేయాలి, ఇలాంటి వాదాలు భేదాలు పెట్టుకుంటే ఇందులోనూ మనసు నిలవదు మనకి. ఆయన చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా, ఇలా చేయాలా అలా చేయాలా, ఎవడో అది చెప్తాడు. మనం వాస్తు గురించి తెలుసు కదా, వాస్తు గురించి మాట్లాడుకున్నాం అంటే ఇల్లు మనం ఎంత కోట్లు పెట్టి కట్టుకున్నా అందులో మనశ్శాంతిగా ఉన్నాం. ఎవడో వచ్చో పొల పెడతాడు, చాలు మనకి సర్వనాశనం. మన అనుమానమే పెనుభూతం అవుతుందని చెప్పుకున్నాం కదా. పెనుభూతమై మనం ఉన్న సుఖాన్ని కాస్త ఎన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎందుకంటే ప్రతి కష్టాన్ని మనం దానికి లింక్ చేసుకుంటాం కాబట్టి, అందుకోసం చెప్తూ నిత్యానిత్యము కాదని అవునని వాదించదంటున్నాడు. నిత్యానిత్యము నెరుగుని చదువులు ఇష్టాలు మాకేయాలండి. నిత్యము అనిత్యము, ఏది నిత్యం అంటే శాశ్వతము, అనిత్యం అంటే శాశ్వతం కాంతి. ఏది శాశ్వతము, ఏది శాశ్వతము కాదు, ఏ సంపద శాశ్వతము, ఏ సంపద శాశ్వతము కాదు, అవి తెలుసుకుని చెప్పే చదువులు కావాలి. ఇలా చెప్పని చదువులు నిశ్చలు, ఇవన్నీ వ్రతాలు నోములు ఇవన్నీ మాకెందుకు అవసరం లేదువి అని చెప్తూ మాకంటే మనకి సత్యమైన బయలును ఎరిగి అసత్యం ఎరుకొని విడవండి. ఏదైతే అసత్యమో అంటే ఏది శాశ్వతమైనది కాదో, ఏదైతే అబద్ధమో మీరు ఎదుర్కొంటే ఒక సుఖం ఉంది, ఇది అశాశ్వతం. అందులో చెప్పుకున్నాడు కదా రోజు మనం కాండిక కేశవ సంవాదాన్ని మీరు రిలేట్ చేసుకోండి. ఇక్కడ వీడు చెప్పేదానికి కరెక్ట్ గా సరిపోతుంది. అక్కడ ఆ కేశధ్వజుడిని కాండికుడు ఏదైతే అడిగాడో, నిత్యము అనిత్యము ఏదైతే అడిగాడో దాన్ని అంత గొప్ప ప్రబంధంలో ఆయన చెప్పింది చక్కటి శ్లోకాల్లో చెప్తున్నాడు. వీళ్ళు వాళ్ళు ఇద్దరు సమానమే, జ్ఞానంలో ఇద్దరు సమానమే నా దృష్టిలో. చెప్తూ తన గొప్పెంతను ఎంచుడు పెద్దతో తర్కించుడు తగదండి. నన్ను గుర్తించట్లేదు, నేను గొప్పవాణ్ణి, నాకు వీడు తగిన సత్కారం చేయట్లేదు, తగిన గౌరవం ఇవ్వట్లేదు, తగిన ఆదరణ ఇవ్వట్లేదు అని అనుకోకండి. అంటే ఏమిటి, మనలో అహాన్ని మనం చంపుకోలేకపోతున్నాం. నేను శరీరంలో ఉండే మెదడుకి ఉండేటువంటి జ్ఞానము, దానికి శరీరానికి ఇవ్వాల్సిన గౌరవం అది మనకి రావట్లేదు. అది రాకపోతే చాలా ప్రమాదకరమైన శత్రువు మనలో మనమే పెంచి పోషించుకుంటున్నాం. మనం పెట్టేటువంటి తిండి, టిఫిన్లు, కాఫీలు ఇవన్నీ కూడా అంతఃశత్రువుల్ని పోషించడానికి తప్ప మనకి సుఖం ఇచ్చే వాళ్ళని మనం పోషించలేకపోతాం.
ఆ తిండి తిప్పలు పెట్టి వాళ్ళకి. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్తూ, ఘనము నీచమని ఎంచటి దుష్టజనులకు అంతే గతి అండి. ఇది తక్కువ, ఇది ఎక్కువ అనేటువంటి భావన వదిలిపెట్టాలి. వదిలిపెడితేనే అప్పుడు మనకి మంచి మార్గం దొరుకుతుంది. మనసే కారణం అన్నిటికి, ఈ మర్మం తెలిసిన మీరండి. మనసు కలవక మాటలాడితే మర్యాద ఉందో తెలియండి. మనసే కారణం అన్నిటికి. ఏదైనా సరే మనసు అది ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సిచ్యుయేషన్ని, పీపుల్ని, మన రిలేషన్స్ని, బయట వ్యక్తులతో సంబంధాన్ని, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము అన్నదే ప్రధానమైనది. ఏది కూడా బయట నుంచి వచ్చి ప్రత్యేకంగా మనల్ని బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదీ రాదు. మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటామో దాన్ని బట్టే మనకి బాధ లేదా కష్టము కలుగుతాయి. సుఖము, బాధ ఇవన్నీ కలుగుతాయి. కానీ ఈ సుఖము, బాధ కలిగించేటువంటి సిచ్యువేషన్ వాటికి ఎప్పుడూ ఉండదు. ఆ అశక్తత మనకి మనమే చేర్చుకుంటాము అనే చెప్తున్నాడు ఇందులో. ఏమని? ఈ మనసే కారణం అన్నిటికీ మనం తీసుకోవడానికే కారణం. మనం ఎలా తీసుకుంటామో అదే కారణం. ఈ మర్మము తెలిసిన మీరండి. ఈ సీక్రెట్ తెలుసుకోండి అని చెప్తున్నాడు. చక్కటి మాట చెప్తున్నాడు. మనసు కలవక మాట్లాడితే మర్యాద ఉండదు తెలియండి. మనం ఇది తప్పి మాట్లాడితే మర్యాద కాదు. మర్యాద అంటే మన సాయి కమలాకర శర్మ గారు సముద్రం గురించి చెప్పారు. చెలియలి కట్ట సముద్రం. ఎంత ఉద్వేగం వచ్చినా, ఎన్ని నదులు వచ్చి తనలో కలిసినా, ఎంత కుంభవృష్టి కురిచినా, భయంకరమైన తుఫానులు కురిచినా, తన చెలియలి కట్ట, తన మర్యాద ఏదైతే ఉందో, తన అడ్డుగా రక్షణ కూడా ఏదైతే ఉందో, అది దాటి సముద్రుడు యువతలకి రాడు. అతను ఎంత కష్టం వచ్చినా, ఎంత వచ్చినా సరే, మనం ఎదుర్కొన్న ప్రకృతిలోనే మనకి ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. మనం గమనించగలిగే ఓపిక, అర్థం చేసుకోగలిగే శక్తి, అర్థం చేసుకోగలిగే సౌమ్యత, శాంత మనసు మనకు ఉండేట్టయితే అని చెప్తూ మర్యాద తెలుసుకోవాలి. నిరదము ఫీల్ కానా లక్ష్మణ ప్రభు నీతి వాక్యములు ఇవి అండి. ఈ ఫీల్ కానా లక్ష్మణ ప్రభు ఇతర గురువు ఏవైతే ఉన్నారో ఆయన చెప్పే నీతి వాక్యాలు ఇవి. స్థిరముగా ఎరిగిన వారికి మనసు పరిపిన విధములు పోదండి. స్థిరముగా ఎరిగిన వారికి, స్థిరంగా అంటే ఏమిటి? మన మనసుని స్థిరంగా పెట్టి, ఎప్పుడైతే అచలంగా పెట్టుకుని, ఇందాక అచలం అన్నాం కదా, ఆ అచలము స్థిరముగా చేసుకుని మనసుని కుదురుగా, అంటే పరిపరి విధాలు ఆలోచించకుండా ఈ వేగబాండ్లాగా, లేకపోతే మనసు అటు ఇటు చంచలమైన మనసుని కాకుండా స్థిరమైన మనసుతో, ఒక నమ్మికతో, ఒక సూటితనంతో పెడితే ఈ మనకి మనసు పరిపూర్ణదారిపోదు. వాసిక వెంకటేశ్వర యోగి రాసిన తత్వం ఇది అండి. భాసురమికి అహంభావన విడిచి భ్రాంతియుతలకి పోదండి. ఒకసారి అహంభావన విడిచిపెట్టి అహము, నేను అనేటువంటి భావన కనుక వదిలిపెట్టినట్టయితే దాంతోనే వచ్చే కష్టాలని మనకన్నీ కూడాను. నేను ఇంతవాడిని, నేను అంతటి వాడిని, నేను ఇంతటిదాన్ని, అంతటిదాన్ని, ఇదే మనకి ప్రధానమైనటువంటి కష్టం అని చెప్తూ ఇందులో చేయనికూడని విషయాలు పనులు చెప్పాడు. చేయకూడని విషయాలు చెప్పండి, వ్రాయండి అంటే మనం ఇందులో కీర్తన నుంచి మనం తీసుకుని పదాలు రాయవచ్చు. ఇప్పుడు నేను వాక్యాలు సులభంగానే చెప్పాను కాబట్టి మీరు ఇప్పుడు వెంటనే ఒక 4-5 వాక్యాలు రాసుకుంటే మీకు గుర్తుండి దాని ప్రకారం రాయవచ్చు. రైట్. తర్వాత ఎవరు రాసింది? దాటరా మాయం దాటరా. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన. ఇందులో కూడా ఇది రాసింది దున్నా ఇద్దాసు. ఈయన చాలా ఫేమస్ తత్వవేత్త. అక్కడ ఈయన ఈ మధ్యనే ఈ కవి గురించి తెలంగాణ వికాస సమితిలో మాదిగ మహాయోగి దున్నా ఇద్దాస్ అని 2018లో పుస్తకం, కొన్ని ఈయన రాసిన తత్వాలవి పుస్తకంలా ప్రింట్ చేసి రిలీజ్ కూడా ఎక్కడో చూసాం, ఒక వీడియో కనబడుతుంది రిలీజ్. ఈ పుస్తకం రిలీజ్ చేస్తున్న ఇవి మనం ట్రై చేస్తుంటే అందులో దొరుకుండేవి. ఇక్కడ మన బుక్ ఎగ్జిబిషన్లో, బుక్ ఫెయిర్లో దొరికిండేవి పుస్తకాలు ఇందులో. ఈయన ప్రధానంగా ఈయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒకసారి చెప్పిన తర్వాత మనం తర్వాత ఆ కవితా విశేషాల్లోకి మనం వెళ్దాం. ఇంతకన్నా ఎడిషనల్ వివరాలు ఏమున్నాయో అక్కడ మనం తెలుసుకుందాం. ఈయన ఏమంటాడంటే, దాటరా మాయము దాటరా ఈ కర్మబంధము, మాయమనకు కన్న తల్లి దాటని బద్దు మనోకాంత, సందు చేసుక మనోకాంతను బంధమేసి అల్లవాలికి, కర్మలోనే పుట్టి పెరిగి కర్మలోనే సంకీర్తనుంది, కర్మమనే దేవతను గట్టి బంధనము చేసి మాయం. ఈయన మాయ అని చెప్తాడు. నిజమే, మనం గర్భస్థ శిశువు బయటకు వచ్చినప్పుడు మన కమలాకర శర్మ గారు ఒక ఆవు దూడని ప్రసవిస్తే ఆ బయటకు వచ్చినప్పుడు, దూడ బయటకు వచ్చిన మాయ అనేటువంటిది దానికి చుట్టుకుని ఉంటుంది. దాన్ని తీసేసి ఆ అంబ్లికల్ కార్డ్ ఏదైతే ఉందో అది కట్ చేస్తారు. శిశువులు పుట్టినప్పుడు కూడా అంబ్లికల్ కట్ చేస్తారు. దాన్ని మనం మాయ అంటాం. అంటే అంతవరకు ఉన్నటువంటి ఆ బంధనం, అంతకుముందు అతను కనెక్ట్ అయి ఉంటాడు పరమాత్మతో. బయటకు వచ్చిన తర్వాతనే ఆ బంధనం కట్ చేస్తాం మనం కావాలని. కట్ చేసి అతను ఇహలోకంలోకి పట్టుకొస్తాం. అప్పటి నుంచి అతనికి అంతకుముందు ఉండేది ఒక నరకం. ఏమిటి? ఆ లోపల నీరు వాటిల్లో పడి, మలమూత్రాదుల్లో పడి ఉండవలసి వస్తుంది తప్పిసుడు. ఆ 9 నెలల జీవితం
జీవితం అనకూడదు, జీవితం అనొచ్చో అనకూడదు. ఆ శిశువుకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చెప్తారు తత్వవేత్తలు. చెప్తూ బయటకు వచ్చిన తర్వాత మనం అతని ఇహలోకంలోకి పట్టుకొచ్చినప్పుడు అంబ్లికాలు కట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ బయట ప్రపంచంలోకి వచ్చిన అతను ఈ ప్రపంచంతో కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి అప్పుడు దటరామ అలాంటి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో మనం ఇహలోకంలోకి వచ్చాము, అప్పుడు ఇంకా కష్ట సుఖాలు బీనవుతాయి మనకి. లేదా కష్టము ఇది సుఖము అని అనుకోవడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మళ్ళా మన లక్ష్యం ఆ మాయ ఈ మాయలో ఏదైతే పడతామో దాన్ని విడిచిపెట్టుకుని మళ్ళా గమ్యం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ పరమాత్మ దగ్గర నుంచి మనం వచ్చామో అక్కడికి చేరే మార్గం మనం ఎంచుకోవాలని చెప్తూ దానికి ఏం చేయాలో చెప్తున్నాడు. ఇందులో అంటే ఈ చేరటంలో ఏ ఏ భావనలు విడిచిపెట్టాలి, ఏ ఏ భావనలు మంచివి కావు మనకి, ఎలా ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఈ దున్న ఇద్దాస్ అనే ఆయన ఈ దాటరామాయణం దాట ఈ కర్మబంధము అనేటువంటి కీర్తనలో మనకి చెప్తున్నాడు. కర్మబంధం ఈ మనం ఇక్కడ ఈ జగత్తులోకి వచ్చిన తర్వాత మన కర్మల ద్వారా మనం ఇక్కడికి వస్తాం, మనం ఉంటాం. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మల ద్వారా నువ్వు మళ్ళా మరొక జన్మెత్తావు. జన్మెత్తి ఈ జన్మలో చేసే కర్మలు నువ్వు పూర్వజన్మలో పాపపుణ్యాలు చేస్తే అవి ఇక్కడ అనుభవిస్తావు. ఈ జన్మలో మళ్ళీ ఏదైనా కర్మాలు చేసుకుంటే ఆ బంధనాలు విడిచిపెట్టుకోవడానికి మళ్ళా వచ్చే జన్మలో కూడా నువ్వు జన్మించుతావు. ఇది మన కర్మ సిద్ధాంతం చెప్పే విషయం. ఇక్కడ అయితే దీన్ని ఛేదించడానికి, ఈ చక్రాన్ని ఛేదించడానికి మనం అక్కడ కాండికేసి సంవాదంలో మనం అక్కడ జడి సహస్రము ప్రయాణం త్రోవంసద అని చదువుకున్నాం కదా, పద్యం చదువుకున్నాం కదా. అక్కడ ఆ పద్యంలో చెప్పినట్టుగా మనం ప్రయాణం చేస్తాం, ఎన్నో జన్మల ప్రయాణం ఇది. ఆ ఆ జర్నీని బ్రేక్ చేయాలంటే ఉష్ణోదకంతో వేడి నీళ్ళతో మొహం కడుక్కుంటే ఎప్పుడైతే అప్పుడు ఆ మోహం అనేటువంటి మురికి, మనం మనసును పట్టినటువంటి మోహము కేశం అనేటువంటి మురికి వదిలిపోతుందో అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందని చెప్తాడు అందులో ఆ పద్యంలో. అలాగే ఇక్కడ ఈ కర్మబంధాన్ని దాటానికి మాయమనకు కన్న తల్లి దాటనివ్వదు మనోకాంత. మాయమనకు కన్న తల్లి, ఈ మాయతో మనం పుట్టాము, దాటనివ్వదు మనోకాంత. మళ్ళా మనకి అక్కడ అడ్డుపడేది ఎవరు? ఈ మనస్సే. మనోకాంత స్త్రీతో పోల్చాడు మనోకాంతని. మనసు మళ్ళా మనకి ఇక్కడ అడ్డుపడుతుంది. దాన్ని ఆ కాంతను గెలవాలి అంటే గెలిస్తేనే కానీ మనం ఈ కర్మబంధాన్ని వదిలిపెట్టాం. సందు చేసుక మనోకాంతను బంధం వేసి అల్లవారికి. సందు చేసుగా అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ఏ వే ఆన్ యువర్ ఓన్. ఈ మనస్సుని గెలవటానికి, ఈ మనస్సును కంట్రోల్ చేయడానికి, మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి మనస్సే బుద్ధి మనస్సు చిత్తము అహంకారం వీటిని అన్నిటినీ చెడగొట్టినా సరైన బుద్ధి మీద మనస్సు కంట్రోల్ చేయకూడదు. బుద్ధి మనస్సును కంట్రోల్ చేయాలి, కానీ మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయకూడదు. హెడ్ షుడ్ వ్యాక్ ద టైల్, టైల్ షుడ్ నాట్ వ్యాక్ ద హెడ్. హెడ్ డైరెక్ట్ చేసేది, అది తోకని కదిలించాలి, కానీ తోక మనస్సు లాంటి తోక తలని కదిలించకూడదు. ఇక్కడ జరిగేది అది. ఈ మనస్సు బుద్ధిని సరైన మార్గంలో వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. కాబట్టి బుద్ధి చేత మనస్సును జయించి ఆ సందు చేసుకోమంటాడు. ఎలా నువ్వు జయించాలో మార్గం నువ్వు ఎత్తుకోవాలంటాడు. చెప్తూ కర్మలోనే పుట్టి పెరిగి కర్మలో సంకీర్తన ఉంది, కర్మమనే దేవతను గట్టి బంధనము చేసి మాయం. అయితే నీవు ఈ చేసే పనిలో యూ కెనాట్ గో అవుట్. ఈ ప్రపంచం నుంచి బయటకు వెళ్ళలేవు. నువ్వు ఏదైనా ఏం చేసినా ఇక్కడే చేయాలి. కర్మబంధం నుంచి విడిపోవాలి అంటే నువ్వు వెళ్ళి హిమాలయాలకు మరో చోటుకు వెళ్ళి చేయలేవు. నువ్వు ఈ స్థితిలో ఉండే నీ కర్మలని నీవు చేస్తూనే ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటకు వెళ్ళాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే కర్మమనే దేవతను గట్టి బంధనం చేసి ఈ కర్మలోనే ఉంటూ కర్మలు చేస్తూ దానికి బయటగా వెళ్ళి, అంటే మన మనస్సుని తాకనటువంటి కర్మలు. మనకి భగవద్గీతలో చెప్పేది కూడా అతనే. నువ్వు కర్మ చేస్తే నువ్వు ఫలితం నాకు వదిలే అంటాడు. కర్మ మీద నీవు చెయ్యి అంతే, ఫలితం మాత్రం నాకు పెట్టు అని చెప్తా. అంటే నీకు కర్మ మీదే అధికారం ఉంది, నువ్వు ఏం చేయగలవో అధికారం ఉంది, ఏం చేయొచ్చో చేయకూడదు, కానీ ఫలితం మాత్రం నేను ఇస్తాను అని చెప్తూ అలాగే ఇదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. కర్మలోనే పుట్టి పెరిగి కర్మలో సంకీర్తన ఉంది, కర్మమనే దేవతను గట్టి బంధనము చేసి మాయను దాటరా అని చెప్తూ, అంటే ఈ పైన చరణం మనకి ప్రతి దీని పైన పల్లవి ఏకవాక్యం పల్లవి ఇక్కడ వచ్చేది మాత్రం. మీకు ఇంతకుముందు 2 వాక్యాలు ఉంటాయి పల్లవి. అది ప్రతి చరణానికి మళ్ళా మరొకసారి చదువుతాం. దానికి కారణం మన తర్వాత 2 విషయాలు మాట్లాడుకుంటాం తర్వాత. చెప్తూ ఇలాగా ఈ ఇల్లు సంసారం పిల్లలు అనేటువంటి రాజయోగం ఇవన్నీ సుఖమే, కానీ అహమచంపి గూటిలో ఈ సుఖం రాజయోగం నీకు ఎప్పుడు ఉండేది కాదు. దీని మీద నువ్వు బంధనం వదిలిపెట్టాలి. అహమచంపి గూటి లోపల దీపం ఉన్నంతలోనే, గూటిలో దీపం అంటే శరీరంలో ప్రాణశక్తి ఉన్నంతలోనే నీవు వీటిని ఇది అహంకారాన్ని చంపుని బయటపడే మార్గం ఆలోచించాలి. సుజ్ఞానమునుడి దేహమంతా నారచీరి అభిమానం చేతాడు పెట్టి ఈ దేహాన్ని
ఈ దేహంతో నీకు వచ్చిన సుఖంతో దేహమనే నారచీరి, దీని నారచీరి అంటే ఈ తత్వాలు కొంచెం నిగూఢంగా మార్మికంగా ఉంటాయి. ఇందులో అంతరార్థం ఏదైతే ఉంటుందో ఎక్కువ మార్మికంగా ఉంటాయి అని ఒక చోట లక్షణం చెప్తాడు మనకి. వీటి లక్షణం చెప్తూ వాటిని ఈ అభిమానం అనే చేంతాడుపిని దీన్ని మనసుని సుజ్ఞానం అనే గుంజపాతి ఈ అజ్ఞానాన్ని దానికి కట్టేసి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అండపిండాండము బ్రహ్మాండం అనే మూడండముల లోపల కుండలున్న తేనెవరని కుదురుకున్నది కాయపొరుగుది. ఈ అండపిండం బ్రహ్మాండాలు అనేటువంటి ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో కుండలున్న తేనెవరను, కుండలో ఉన్న పోసిన తేనెలాగా చక్కగా కుదురుకుని నిష్ఠగా కూర్చుంది ఈ శరీరం. కాయపురం ఇది. శరీరాన్ని పురంతో పోలుస్తున్నాడు, పట్టణంతో పోల్చి లోకమున ఉన్నట్లు నడిచి లోక దూషణాలు విడిచి, లోకమున ఉన్నట్టు నడిచి అంటే ఈ లోకంలోనే ఉన్నట్టే నువ్వు ప్రవర్తించు. కానీ ఈ లోకం ఏదైతే చెడులు ఉన్నాయో వాటిని మాత్రం నీ మనసుకు అంటించుకోకుండా లోకములలో ఏకమయ్యే శ్రీకరునికి అన్నట్లు మాయం. ఈ లోకంలోనే ఏకమై ఉండు, కానీ నీవు ఆ మాయం నీకు అంటించుకోకుండా నీ ప్రయత్నం చేయి. 6 చక్రముల తిరిగే 6 హంసల బంధు చేసి మీది చక్రము మీద తిరిగే బోధహంసను కూడుకుని. ఇందాక చెప్పిందే అక్కడ ఇందులో దాటరా మన గురుదేవ దైవం మన చోట కూడా అదే 6 చక్రాలు అంటే షట్చక్రాలు. ఆ షట్చక్రాలలో తిరిగేటువంటి బోధన పైన అంటే సహస్రారం పైన తిరిగేటువంటి అక్కడ ఉండేటువంటి పరమహంసను చేరుకోవటానికి నీ ప్రయత్నం చేయి. నువ్వు బోధహంసను కూడుకుని బోధించే హంస ఎవరు ఈ పైన పరమహంస ఎవరైతే ఉన్నారో అతన్ని చేరుకోవటానికి నీ ప్రయత్నం చేయి. పొడమిలో శివతుంగ తర్తి సోమలింగము భావం ఎరిగిన దాసులకు సోమేశ్వరుడే ప్రసన్నమైన. సోమేశ్వరుడు అంటే ఈశ్వరుడు, చంద్రశేఖరుడు అర్థం అక్కడ. సోముడికి ఈశ్వరుడు కాబట్టి దున్న ఇద్దాసు ఆయన. వీళ్ళందరూ కూడా మరొక లక్షణం ఏమిటంటే వీళ్ళు సాధారణంగా శివుని పరంగా ఈ తత్వాలన్నీ చెప్పబడుతుంటాయి. సర్వసంగ పరిత్యాగి శివుడు కాబట్టి వీళ్ళు ఈ గురువులందరూ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ వైష్ణవ సంబంధమైన భక్తి, ఇక్కడ తత్వం అంటే వైరాగ్యము, జ్ఞానము ఇవన్నీ కూడాను శివుడికి పరంగానే సాధారణంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే యోగి ఎటువంటి సంగములు లేని వాడు శివుడు. శ్మశానంలో ఉంటాడు, తపస్సు చేసుకుంటాడు, కేవలం గజ చర్మం కట్టుకుని ఉంటాడు, దిగంబరుడు అతను. కాబట్టి చాలా నిర్వికారంగా ఉంటాడు. కాబట్టి అతన్నే వీళ్ళు అందరూ ఎవరైనా ఆశ్రయించేది శివుడిని ఆశ్రయిస్తారు. కాబట్టి అతన్ని ఆశ్రయిస్తే నీకు ఈ మాయను దాటవచ్చని చెప్తూ ఈ కీర్తన సాగుతుంది. తర్వాత ఇంకొక ఆవిడ శేషమాంబ. ఈవిడ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి సీతారామస్వామి అనేటువంటి గురువు శిష్య పరంపరలో ఉన్నటువంటి ఈవిడ చాలా స్త్రీలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి, తక్కువ మంది గురువుల్లోనూ కానీ స్త్రీలలో కూడా చదువు లేకపోయినా కూడా అద్భుతమైనటువంటి సిద్ధాంతకర్తగా ఎదిగింది ఈవిడ. చాలా చెప్పుకోదగ్గ విషయం చెప్తూ ఈయన 8 తత్వాలు రాస్తుంది ఈవిడ. మంగళహారతి గుడిమెల్లి సాంబజారుల భక్త మానోస్థిర గురుతార్పణం అనే గ్రంథంలో ఈవిడ రాసినటువంటి 8 తత్వాలు చెప్పారు. అందులోనూ ఈవిడ తల్లిదండ్రులు కోటయ్య సుబ్బమ్మ ఎర్రగొండపాలెం నుంచి ఈవిడ ఉన్నది 1800, 1880. అంటే సుమారు ఇవన్నీ కూడాను 100 నుంచి 200 సంవత్సరాల మధ్యలో ఉండేటట్టు గురువులు. ఆ కాలంలోనే వీళ్ళు ఎటువంటి విద్యాగ్రంథాలు లేకుండా అద్భుతమైనటువంటి వేదాంత తత్వాన్ని వీళ్ళు మనకి బోధించడం జరిగింది. అంటే వాళ్ళ గురువులు ఎంతటి వాళ్ళు, ఆ గురువుల కింద నేర్చిన శిష్యులు వీళ్ళు అంతటి వాళ్ళు చెప్తూ ఈవిడ ఏం చెప్తుందంటే ఈ వేదసారం ఏమిటో చెప్తున్నారు మనకి ఈవిడ ఈ శ్లోకంలో, ఈ గీతంలో. అంతకన్నా మరి ఎక్కువ లేదు ఇక చింతసేయలేలా, సంతసము గురువాక్యం తలొచ్చేది అంతా తానయ్య. ఇంతకన్నా ఏం లేదయ్యా, చాలా సింపుల్ ఇది. ప్రపంచ వేదాంతం ఏంటో చెప్తుంది, ఎంత సింపుల్ చేస్తుంది. జగమే మాయ. మనం పద్యం శ్లోకం పాట విన్నాం కదా దేవదాసులో, అదే సారం చెప్తున్నాడు. సంతసము గురువాక్యం తలచితే అంతా తానయ్య. గురువాక్యం, గురుడు ఏదైతే చెప్తున్నాడో అది కనుక నీవు పాటించినట్టయితే నీకు సర్వం అతనే అవుతాడు, గురువే అవుతాడు. అంటే ఇంకా నీవు మళ్ళీ వేరొకరు నమ్మక్కర్లేదు, అంతా తానే ఇది, నీవు చేరవలసిన మార్గానికి అతను చేరుస్తాడని చెప్తూ వేదశాస్త్ర ఇతిహాసములన్నీ వెనకనలేయమాయ. వేదం, శాస్త్రాలు, ఇతిహాసాలు, ఈ పురాణాలు ఇవన్నీ ఎందుకు వస్తావు? నువ్వు ఒక్కసారి కనుక తెలుసుకుంటే తత్వం ఏంటో, పరబ్రహ్మ తత్వం ఏంటో తెలుసుకుంటే ఇవన్నీ శూన్యం, వీటి విలువంతా శూన్యం. అంటే ఏమిటి, అంత్యంలో ఏదైతే లక్షణం ఉందో పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో అతన్ని తెలుసుకోగలిగినట్టయితే ఈ వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు ఇవన్నీ చెప్పేటువంటి జ్ఞానానికి అస్సలు విలువే లేదు. ఒక్కసారి తెలుసుకున్న తర్వాత అవేమి ఎందుకు కొరగావు అని చెప్తూ, అవి లేకుండానే నేను చెప్తున్నాను ఇప్పుడు, కాబట్టి నువ్వు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తోంది ఈవిడ. చెప్తూ వేదసారము తెలిసిన పిమ్మట ఏమీ లేకపోయా, ఒక్కసారి వేదసారం కానీ తెలుసుకుంటే ఏమీ లేదు, ఏది మిగతాదంతా జీరో.
పక్కన ఉన్నది పరమాత్మ జీరో. అంటే పరమాత్మ ఒకటే సత్యము, మిగతా ఎంత ఉన్నా సరే నీ దగ్గర అది జీరో అయిపోతుంది వెన్ యూ టీచ్ ఆ స్థాయికి చేరినప్పుడు అని చెప్తూ, దృక్కుల లోపల దృశ్యమంతయు తూలిపోయిటాయి. ఇప్పుడు నీ ఎదురుకుండా ఏదైతే అందమైన ప్రపంచం కనబడుతుందో అదంతా కూడా ఒక్కసారిగా మాయమైపోతుంది. అంటే అదేమీ నీకు ఎటువంటి విలువ లేనిది అవుతుంది. ఎప్పుడైతే నువ్వు పరబ్రహ్మని కనుక్కోగలిగావో, ఎప్పుడైతే పరబ్రహ్మని చేరగలిగావో, అప్పుడు నీ దృశ్యంలో నీ దృక్కులకి కళ్ళకి ఏదైతే కనపడుతుందో అదంతా దృశ్యమంతా ఒక్కసారి మాయమైపోతుంది. నీకు ఏది విలువ లేనిదే అవుతుంది. నీ ఎదురుకుండా అంతవరకు లక్షలు కోట్లు విలువ చేసేది ఏవైతే ఉండేవో వాటికంతా నీ విలువ ఏమి ఉండదు. అసలు నీకు అదేమి ఎందుకు నీకు పనికి వచ్చేది కాదని చెప్తూ, ధనము ధాన్యము మీది ప్రేమలు తగులకనే పోయా, ఎక్కడ చూసిన బ్రహ్మమయం లేక ఏమీ లేకపోయా. అంతా మనం చదువుకున్నాం కదా, అంతా రామమయం పాట విన్నాం కదా, అంతే. ఒక్కసారి కనుక రాముడిని తలుచుకుంటే అంతా రామమయం చెప్తూ, అలాగే అక్కడ ఆ పాటలో ఏం చెప్పాడు, ఇదే అంతా బ్రహ్మమయం అని చెప్తున్నారు. ఎక్కడ చూసిన బ్రహ్మమయం లెక్క ఏమీ లేకపోయా, ఇది తప్ప ఇంకేముండదు, బ్రహ్మ తప్ప పరబ్రహ్మ తప్ప మనకి ఒకటి కనపడి నీకు, తల్లి ధనము ధాన్యము మీది ప్రేమలు తగులకి లేపోయా. ఇదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నీ సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు ఎటువంటి విలువ లేనివే అవుతాయి. ఒక్కసారి కనుక నీవు పరబ్రహ్మం తెలుసుకుని అత్యంత విలువైనటువంటి సంపదని స్థాయిని నువ్వు చేరగలిగినట్టయితే, ఆయన గుర్తించగలిగినట్టయితే నీకు ఇవన్నీ విలువలేనివి అవుతాయి. తల్లిదండ్రి మరి దైవం గురువుని తలచొడ ఘనమాయ. తల్లి తండ్రి గురువు, దీనికి బేసిస్ ఏమిటి? తల్లి తండ్రి గురువు, వీళ్ళ ముగ్గురే గొప్పవాడు అని నువ్వు చేర్చుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చారు, గురువు నీకు ఆ మార్గాన్ని తీసుకు నడిపిస్తున్నాడు, నీకు చేయి పట్టుకుని నడిపిస్తాడు గురువు ఆ మార్గంలో. కాబట్టి అదే గొప్ప నీకు. ఎందుకంటే మనం లక్ష్యం చేరాము, లక్ష్యం చేరినప్పుడు లక్ష్యం చేరడానికి మన సహాయం ఎవరైతే చేశారో, ఎవరైతే మార్గదర్శనం చేశారో వాళ్ళు అంతటి గనులు కూడా మనకి. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం మార్గదర్శనం నడవలేం, మన మార్గం మీద నడవలేం. కాబట్టి చెప్తూ, తనమన ధనములు గురువు సొమ్మని ధారపోయిటాయ, తనువు మనస్సు ధనాలు. నీ శరీరం, ఈ శరీరమే నీకు సాధనమైంది అక్కడ నడవడానికి. నువ్వు శరీరం లేకుండా నడవలేవు కదా. కాబట్టి నువ్వు ఈ ఏదైతే ఈ ప్రపంచంలో నేను నడుస్తున్నావో నీకు ఒక సాధనం, ఒక పరికరం ఈ శరీరం. అంతేగాని అంటే ఏమిటి, శరీరాన్ని ఊతం చేసుకుని నీవు నీ బుద్ధి సంస్కారం దీంతో నువ్వు చేరవలసిన లక్ష్యాన్ని చేరాలి. కాబట్టి ఈ శరీరం ఎవరిది? గురువుకి ధారపడి. అంటే అర్థం ఏమిటి? గురువుకి ఇవ్వాలంటే గురువుకి సేవ చేయాలి. ఈ శరీరంతో మనం గురువుకి సేవ చేయాలి. తను మనసు కూడా శరీరంతో చేస్తానండి, మనసు మాత్రం మా ఆవిడ మీద పెట్టుకుంటానంటే కుదరదు. నువ్వు తనువు మనస్సు మొత్తం అంటే మనోవాక్కాయ కర్మల ద్వారా నీవు గురువుని సేవించాలి. సంపదలు, సంపదలు కూడా, ధనం మాత్రం నాతో ఉంటుంది, నేను ఒక్కడే వస్తానని మీతో ఎలా ముడియాలి. నీ శరీరం నీకు ఏదైతే నీ సొంతమో అవన్నీ కూడా గురుపరం చేయాలి. చేసి గురువుకి ఎలా చెప్తే అలాగా. అందుకనే మనకి పూర్వం కొన్ని చోట్ల చూస్తాం, కొన్ని ఉపాఖ్యానాల్లో ఈ గురువులకి దానం చేసేటప్పుడు రాజ్యము సంపదలు మొత్తం సమస్తం దానం చేసి అప్పుడు గురువు ఏం చేస్తారంటే, ఇప్పుడు వశిష్ఠులు వీళ్ళు తట్టుకోవాలని అనుకోండి, వాళ్ళకి ధార పోసిన తర్వాత అప్పుడు వాడు మళ్ళీ గురువు ఇచ్చేస్తాడు. ఇది నా వల్ల కాదయ్యా, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సి నీదే రాజ్యం నువ్వు తీసుకొని నువ్వు పరిపాలన చేసి వాళ్ళకి ఏదైతే అడిగారో అదే తీసుకుని వాళ్ళు పెడుతుంటారు. ఇలాంటి కథలు మనం దీంట్లో వింటుంటాం పురాణాల్లో. అంటే ఏమిటి, మనం మొత్తం గురువుకి శరీరము మనస్సు ధనము దానం చేసి గురువు ఎలా చెప్తే అలా నడవాలి. సేవ చేసి గురువు కీలకం ఎరిగితే శ్రేష్ఠుడైపోయా. గురు కీలకం ఏదైతే రూట్ మార్గం ఏదైతే గురువు దీని రహస్యం ఏదైతే చెప్తున్నాడు గురువు, దాన్ని ఫాలో అవ్వాలి. పాలిస్తే అప్పుడు శ్రేష్ఠుడైపోయా. శ్రేష్ఠుడు అంటే ఏమిటి? ఘనమైన వాళ్ళం, గొప్పదనం. మనం గొప్ప ఎలా అవుతాం మనం అంటే, ఏదైతే గొప్ప సంపద ఉందో ఆ సంపదను మనం పొందగలం. చెప్తూ, శేషమ్మ చెప్పిన వాక్యము వెనుక చెడిపోతాయా, నీ కర్మ కాదు, నేను చెప్పిన మాట కన్నా వినకపోతే నువ్వు పోయినట్టేనయ్యా పోవయ్యా అని చెప్తోంది. పరమపదమును ఎరిగిన పిమ్మట భక్తుడైపోయా. పరమపదం ఏదైతే ఉందో, నువ్వు పరమపదం అంటే చేరాల్సిన పారిమార్థికం, పరమపదం ఇవన్నీ ఒకటే భావం, ఒకటే మాట. ఏదైతే చేరాలో అది కూడా తెలుసుకుంటే నీకు కావాల్సింది ఏం లేదు. పరశురాముల సీతారాముల కృప పూర్ణమైపోయా, అది నీకు చాలా గొప్పదని చెప్తూ 5వ దాంట్లో చెప్తున్నాడు. 4 మంది మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు. 5వది ఇందులో ఏం చెప్తున్నారంటే అశాశ్వతమైందని చెప్తున్నాడు. ఇది రెడ్డిశెట్టి హనుమద్దాసు, ఈయన కూడాను కామారెడ్డి జిల్లా దోమకొండ పక్కన ఉన్న బీబీపేట వేస్తాడు. దోమకొండ అంటే మనం అక్కడ ఈ దోమకొండ సంస్థానం గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ అనమాట ఈ చంద్రికాపురం నేను రాసిన దోమకొండ సంస్థానం అంటారు. ఈ కవి కామారెడ్డి జిల్లా అదో లేకపోతే హరిశ్చంద్రపేట ఉంది. దోమకొండ ప్రకరణ బీబీపేట వాస్తవ్యుడు. ఇతను బీబీపేట హనుమద్దాసుగా కూడా పిలుస్తాడు. కాచాపురం విశ్వనాథులకి ఇతను కవి శిష్యుడు. తెలంగాణ ప్రాంతంలో ఇతని కీర్తనలు బహుప్రసిద్ధాలు. చాలా 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 కీర్తనలు ఉన్నాయి. జ్ఞానబోధాత్మలు నిజాం కాలంలో రిజిస్టర్ చేయబడ్డాయి.
సదృశంగా ఉన్న ఈ కీర్తనలో హెచ్చరికలు, లాలిపాటలు, మేలుకొలుపులు, జోలపాటలు కూడా ఉన్నాయి. జగదమ్మ కీర్తనలు, జీవబోధ సత్కాలు ఉన్నాయి. తర్వాత ఈయన చెప్తున్నాడు, నిలువదు నిలువదు కాయం, ఇది నిమిషంలో నా మాయం. నిలవదయ్యా, ఇది క్షణంలో పడిపోతుంది. నిలువదు నీటి బుగ్గ, ఇది ఎంతసేపు ప్రాణం పోవటం సేపు క్షణాలు పడుతుంది. ఒక హార్ట్ అటాక్ వచ్చుంటే 5 నిమిషాలు టాప్ లేచిపోతుంది అంతే. ఇంత ముందు దాకా 70 ఏళ్ల జీవితము, 100 ఏళ్ల జీవితము, సౌష్ఠమైన శరీరం కూడా పడుకోవడానికి 2 క్షణాలు పట్టదు. చెప్తూ కలలో భోగము కనపడుచుందము. కలలో కనిపించిన భోగం, సంపదలు, సిరి సంపదలు ఏదైతే ఉన్నాయో అది మాయమవటానికి ఎంత తక్కువ సమయం చాలు. ఇలా ఒక్కసారి కళ చెదిరిందంటే మనం నిద్రలో ఉండగానే ఒక కళ అయిపోగానే మరో కళ వస్తుంది. అంత ముందున్న కళలో మనం అనుభవించిన సుఖాలు, అనుభవించాము అని లేదా చూసాము అనుకునేటువంటి సంపదలు అన్ని కూడా మాయమైపోవడానికి క్షణం పడదు. అప్పుడిప్పుడు అనుభవకృతి ఎప్పుడో తెలియదు నీకు. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేటువంటి అదే సత్యనారాయణ కథలో చెప్పినట్టు మనం వ్రతం ఇవాళ చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానంటే చివరికి రకరకాల కష్టాలు పడ్డాను. మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం చదువుకునే కథ అది. తప్పదు మృత్యువు తనకెన్నట నీ కప్పనర్పము మింగినది గతిగా. ఈ మృత్యువు మాత్రం దీన్ని మాత్రం తప్పదు నీకు. హఠాత్తుగా వస్తుంది. టక్ ఎంతసేపు పడుతుంది. కప్ప పాము ఎదుర్కొన్నా ఉంది, మనం ఎదుర్కొన్నా ఉంది పాము. ఇక్కడ కప్పలా మనం ఉన్నాము. ఒక్క చక్మని ఒక్క వేసిన ఏదో నెమ్మదిగా వచ్చి కూర్చుని కాసేపు లాలిపాటలు పడి పలుకు బాగున్నావా, పలకరించి విశేషాలు అడిగి ఎప్పుడు ఏం చదువుకున్నావు, ఎక్కడ ఏ కాలేజ్ చదివావు, ఇవేమి అడిగి అప్పుడు మింగదు అది. ఒక్క క్షణంలో తల విసిరి కొట్టింది, క్షణంలో పట్టుకుని మింగేస్తుంది అంతే. కాబట్టి ఆ మృత్యు అంత తేలిగ్గా వస్తుంది మనకి. అంత తేలిగ్గా, అంత హఠాత్తుగా, అంత సులభంగా మనకి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు రేపు నీకు సమయం అంత లేదు మిత్రమా అని చెప్తోంది ఇక్కడ. చెప్తూ చాలు చాలు దుర్బుద్ధి వినమది ఏమి నా బుద్ధి, మేనని సద్గురు కీలకము తెలియకను కాలము వ్యర్థము గడుపుతున్నది. నీకు ఈ దుర్బుద్ధి చాలు, ఇంకా నువ్వు ఎంతసేపు చెప్పినా వినటం లేదు అని చెప్తూ సద్గురు కీలకము తెలియకను, సద్గురుని సేవించాలి అనేటువంటి మార్గం తెలియక కాలం వ్యర్థంగా చేస్తున్నావు నువ్వు. శాంతగుణం అది తలచిన వేదాంతం విచారం తెలిసి, శాంతగుణం ప్రశాంతత ఉండేటువంటి మార్గం తెలుసుకున్నాడు. వేదాంతం ఇదే వేదాంతం, నీకు ఇంతకన్నా గొప్పదే లేదు. కంతుహరిని పద కమలమును నీ మంచితనమును ఏ మారకదం. కంతుహరుడు అంటే మన్మధుడు చెప్పినటువంటి శివుడు. చెప్పాను కదా ఇందాక, మీరందరూ కూడా సాధారణంగా అద్వైతం అంటే శివుని ఆధారించేటువంటి, శైవుని ఆధారం చేసుకుని వీళ్ళంతా ఈ తత్వాలు బోధనలు కూడా సాధారణంగా జరుగుతుంటాయి. కారణం కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి శివుడి పదకమలాలు పట్టుకుని నీ మంచితనం ఏ మారక తలుపు, ఏ మారక అంటే ఎటువంటి ఏ ఒక్క క్షణం కూడా మరవకుండా నువ్వు తలుచుకో. సుఖదుఖములు 2 మదిని ఒకటి తలచుండు, సుఖము దుఃఖము ఒకటేనయ్యా, ఈ 2 వేరు లేవు. సుఖం అయితే బాగుంటుంది, దుఃఖం అయితే బాగోదు అనేటువంటిది ఏమి లేదు. ఇవన్నీ కూడా మనసు నువ్వు సంచలన మనసు కనుక పంచుకోగలిగితే ఇవన్నీ నిన్ను బాధించమని చెప్తూ, సుఖమే నిజమని చూడబోకు నమ్మకముగా నీది బ్రహ్మచందక. సుఖం ఉంటేనే బాగుంటుంది, అదే సత్యం. అంటే ఇవాళ సుఖంగా ఉన్నాను లేదా సుఖంగా ఉన్నాను అని అనుకుని ఇలాగే ఎప్పటికీ సుఖంగా ఉంటాను అని మాత్రం అనుకోకు. నువ్వు క్షణం దాని తర్వాత నీకు ఈ ఇప్పుడున్న సుఖాలు ఉండకపోవచ్చు, సంపదలు ఉండకపోవచ్చు అని చెప్తూ, సుందర బీబీపేట బాలేంద్రుధరుడి అంటే, బాలేంద్రుడు అంటే బాలచంద్రుడిని ధరించినటువంటి శివుడు. అక్కడ శివుడు అనమాట. నీ నోట అందమును నీవు అభినందించి జయముంది సద్గతి క్షేమము, నిలువది కాయము, పనికిరాని పనుగత్తులు పరిగెత్తబోకము, హనుమద్దాసుడు ఆడిన మాటలు వినతాలవు. ఏమని చెప్తున్నా కూడా నువ్వు ఎట్లపోతున్నావయ్యా నువ్వు. కాబట్టి ఇది సరైన పని కాదని చెప్తూ, ఈ 5 శ్లోకాలు, ఈ 5 కీర్తనల్లో మనకి లాస్ట్ టైం గురుని పరంపర చెప్పమని చెప్పాడు. మనకి గురువు గురించి మనం చదువుకున్న అయితే ఇంకా కొంచెం ప్రశ్న వచ్చేది, ఎందుకంటే 2 యూనిట్ల నుంచి మనకి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. మీరు తర్వాత యూనిట్ లో మనం సమయం దొరికింది కాబట్టి మనం ముందు సమయం తీసుకుని అందులో ఎంతవరకు చెప్పుకోవాలి అనేటువంటి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను ఈవినింగ్ అరౌండ్ 6:30-7 ఒకసారి మన ఈ మేడంతో మాట్లాడటం జరిగింది, జ్యోతి గారితో మాట్లాడి. నాకు ఇందులో ఈ సందేహం ఒకటి వచ్చింది. ఈ బస్ చరిత్ర లేకపోతే చంద్రికా ప్రణయంలో పురవర్ణన అంటే ఎంతవరకు రాయాలండి? నేను మొన్న ఎప్పుడో మెసేజ్ పెట్టాను, నేను మన ఊరు ఎడుతున్నానండి అని చెప్పి ఇందాక ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పురవర్ణన అంటే మాత్రం మీరు అన్ని మొత్తం రాయవలసిందేనండి. అందులోకి పురవర్ణన అంటే మొత్తం దానికి కవర్ అవుతుంది. ఏదైనా పురాణానికి సంబంధించింది, సైనికులు లేకపోతే చతురంగ బలాలు, కోటలు, నదులు, స్త్రీలు, చాతుర్వర్ణ్యం వాళ్ళకు చెందిన వారు, వీరందరూ కూడా వనాలు అన్ని వస్తాయి అందులోకి అని చెప్పారు. ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇస్తే, ఒకవేళ రాయగలిగితే అప్పుడు ఇవి రాయాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం. అయితే ఎంత రాస్తాము, ఎలా రాస్తాము అనేది డిఫరెంట్ వస్తుంది. దాన్ని మనం తర్వాత వస్తాము. కేవలం సమాచారం మాత్రం మీతో పంచుకుంటున్నాను. తర్వాత ఈ దీంట్లో ఇవే చెప్పారు. ఇంతకన్నా ఈ కవితా విశేషాల్లో కూడా ఇక్కడ ఉన్నది మీరు ఇంత రాసేందుకు అవకాశం ఉన్నది. కవితా విశేషాలకు వచ్చేప్పటికి ఇక్కడ ఉన్నది చెప్పాడు. అయితే ఇందులో ఒక మన పంచవాసం ఏంటంటే గేయ నిర్మాణం ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఈ గేయ నిర్మాణం సాధారణంగా ఎలా ఉంటుంది? మొదటి చరణం ఉంటుంది. అది
ఒక ఫోర్స్‌తో ఉంటుంది. అంటే గురువుని గుర్తు చేసేట్టుగా ఏదైతే మనం మాటి మాటికి చెప్పాల్సిన విషయం ఏదైతే ఉందో దాన్ని చరణంగా పల్లవిగా చెప్తారు. దాన్ని పల్లవిగా చెప్పి దాని తర్వాత ఏదైతే బోధన చేయదలుచుకున్నారో ఒక 5, 6, 10, 12 దాని లెక్క ఏమి ఉండదు వీళ్ళకి. దాని ప్రకారం చరణాలుంటాయి. ఈ ప్రతి చరణం తర్వాత ఈ బోధని మళ్ళా చేస్తూ ఉంటారు. అంటే ఫోర్స్‌ఫుల్‌గా అది అప్పుడు మనిషికి అందేటందుకు. ఎవరైతే ఎవరిని ఉద్దేశించి అయితే ఈ కీర్తన చెప్పడం జరిగిందో, ఈ ఉపదేశం చేయడం జరిగిందో వాళ్ళకి మాటి మాటికి మనసులోకి ఎక్కడానికి. ఇప్పుడు చూడండి ఇందాక మనం ఏమనుకున్నామని ఇక్కడ చూడండి. ఆహ్, దాటరా మాయం దాటరా ఈ కర్మ బంధం అనుకున్నాం. మాటి మాటికి చెప్పాలి. అప్పుడు అలా చెప్తే గాని ఆ మనసుకి ఎవరికైతే ఉద్దేశించి చెప్పడందో ఆ మనసుకి అది దాటదు. అందుకోసమని అది చెప్తాడు. అలాగే ఇంతకన్నా మరి ఎక్కువ లేదుగా సింథసిస్ అది కూడా అంతే. అన్నీ చెప్పిన తర్వాత మాటి మాటిగా చెప్తుంటే ఓహ్! ఇంతేనా ఇంతకన్నా ఏం లేదా అనేటువంటి ఆ తత్వబోధన ఏదైతే ఉందో అది మనసుకు పడుతుంది. అది ఒక పద్ధతి. తర్వాత ఈ చరణాల్లో కూడా ఒక లైన్‌లో హెచ్చరిక లాంటిది ఉంటుంది. రెండో లైన్‌లో దానికి తగిన సమాధానం ఉంటుంది. ఆ హెచ్చరిక లేకపోతే సమస్య ఏదైతే ఉందో దానికి మనం సమాధానం ఇంత దొరుకుతుంది. నిన్న మనం మన వేమన పద్యాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! మొదటి 2 లైన్‌ల్లో ఒక సమస్య ఏదో సృష్టించడం జరుగుతుంది. మూడోది సమాజాన్ని ఉద్దేశించి ఒక మంచి వాక్యం చెప్పడం జరుగుతుంది. కానీ సుమతి శతకాలు అట్లాంటివైతే తన కోపం తన శత్రువు అన్నీ మొత్తం స్టేట్మెంట్స్ లానే ఉంటాయి. కానీ సాధారణంగా వేమన పద్యాలు అలాగే ఉంటాయి. ఈ కీర్తనలు కూడా ఇలాగే 1, 2 వాక్యాలు అలా ఉంటాయి. ప్రతి చరణంలోనూ తర్వాత మళ్ళా మొదటి దాంట్లో సమస్య, రెండో దాంట్లో సమస్య లేదా హెచ్చరిక, రెండో దాంట్లో మనం చేయవలసిన కర్తవ్యం. ఇలా ఉంటూ ఉంటాయి. ఆ! తర్వాత ఇంకా దీనికి ప్రత్యేకమైనవి ఇంకాను ఈ అది ఇంతవరకు ఇవి దీనికి సంబంధించిన విషయాలు. ఆహ్, ఇదండి. మనం తర్వాత ఇంకోసారి మనం మాట్లాడుకుందాం అన్నాను.